మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దీని ప్రభావం ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? విశేషంగా ఈ మాసంలో శివరాత్రి కూడా ఒక పర్వదినం వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుందంటారు? కర్కాటక రాశి వాళ్లకు ఫిబ్రవరి నెల ఎలా ఉందంటే, రాశికి వెనుకాల గురువు, రాశికి తర్వాత కేతువు. అంటే కర్కాటక రాశికి తర్వాత రాశిలో కేతువు, వెనుక రాశిలో గురువు. గురువు అంటే జ్ఞానకారకుడు, కేతు అంటే మోక్షకారకుడు. అంటే ఒక దైవికమైన శక్తి మధ్యలో ఇప్పుడు ఈ రాశి ఉంది. వెనుకాల జ్ఞానకారకుడు, తర్వాత మోక్షకారకుడు. అష్టమంలో రాహు మంచివాడు కాదు, 9వ ఇంట్లో శని అంత మంచిది కాదు. అష్టమాధిపతి భాగ్యం ఉండడము. సప్తమ స్థానంలో కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు. జన్మంలో రవి, చంద్రుడు ఒక 2 రోజుల పాటు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి జనరల్గానే వీళ్ళకి కన్ఫ్యూజన్స్ ఎక్కువ, వీళ్ళకు డౌట్లు ఎక్కువ. డౌట్స్ క్లారిఫై కాంది వీళ్ళు ఏ పని చేయరు. అదేవిధంగా వీళ్ళు కంటితో చూస్తే ఏది నమ్మరు. కాబట్టి సున్నితత్వం ఎక్కువ. సంతోషం వచ్చినా ఎక్కువ వచ్చేస్తుంది, బాధ వచ్చినా ఎక్కువ వచ్చేస్తుంది, ఏది లిమిటేషన్గా రాదు. కాబట్టి ఇటువంటి ఈ సున్నితమైన రాశికి పంచగ్రహ కూటమిలో కొంచెం మానసిక గందరగోళానికి గురవుతారు. కుజుడు లగ్నాన్ని చూస్తాడు కాబట్టి కుజుడు టెన్షన్ కారకుడు. కుజుడు యుద్ధగ్రహం. యుద్ధగ్రహం అంటే ఎవరిని గొడవ పిలిచేవాడు అనమాట. కాబట్టి వీళ్ళకు చూస్తాడు కాబట్టి ఎక్కువగా కాస్త ఆవేశానికి లోనేదానికి అవకాశం ఉంటుంది. కోపము, చికాకు వచ్చేదనే అవకాశం ఉంటుంది. రవి లగ్నాన్ని చూడడం, రాశిని చూడడం చాలా మంచిదే. రవి కుజుడు చూడడం మంచిదే. కాస్త ఉద్విగ్నత, కాస్త కోపము, కాస్త భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్స్ ఎక్కువ ఉన్న రాశుల్లో కర్కాటక రాశి. మానసికం, చంద్రుడు ఫీలింగ్, మనసు. కాబట్టి అది ఎక్కువగా మానసిక సైకలాజికల్గా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉన్నా కానీ ఈ 2 గ్రహాలు శుభగ్రహాలే కాబట్టి 2 దైవికమైన గ్రహాలు, దైవబలం గల 2 గ్రహాల మధ్యలో రాస్తుంది. ఇప్పుడు వెనకాల గురువు ఉన్నాడు మోక్ష స్థానంలో, తర్వాత కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు కుటుంబ స్థానంలో కొంచెం ఈ లోకులకులు అనేటువంటి ఉంటాయి. ఫైనాన్షియల్గా డబ్బు రాకపోవడము, డబ్బు రావాల్సిన గ్రహం వేయడం అవ్వడము. కానీ వాళ్ళు దైవ ఆరాధన చేసే మాత్రం మంచి స్టాండర్డ్స్ ఇస్తారు. అంటే ఒక రాశికి అటు ఇటు శుభగ్రహాలు ఉంటాయి, శుభార్గలము, అటు ఇటు పాపగ్రహం అంటే పాపార్గలము. మరి ఇప్పుడు శుభగ్రహాలు ఉన్నాయంటే శుభగ్రహాలు ఉన్నాయి. వెనకాల గురువు, ఈ పక్క కేతు. కేతు మోక్షకారకుడు అంటే దైవార్గలంలో ఉంది, 2 పక్కల దైవబలంతో ఉంది. సప్తమ స్థానంలో 4 గ్రహాలు కలవడం. శుక్రుడు కూడా తొందరగానే మళ్ళీ కుంభంలోకి వెళ్ళిపోతున్నాడు, అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. శుక్రుడు అష్టమంలోకి వెళ్ళడం మంచిది, ఎందుకంటే వీళ్ళకి బాధకాధిపతి. అంటే చెడ్డవాడు చెడిపోవడం మంచిది. మన చెడ్డవాడికి ఏదైనా చెడ్డ జరిగిందనుకో మనకు మంచిదే కదా. మనకు శత్రువు బలంగా ఉంటేనే మనకి ఇబ్బంది. కాబట్టి అష్టమంలోకి శుక్రుడు వెళ్ళడము వీళ్ళకి మంచిది. కాబట్టి రవి కుజుడు ఉండడం ధైర్యము, స్థైర్యం అంతా వస్తాయి. అదేవిధంగా బుధుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనే ప్రాబ్లం ఎక్కువ వచ్చేది కర్కాటక రాశి వాళ్ళకే. స్పెల్లింగ్ మిస్టేక్స్, నేమ్ కరెక్షను, అది మారిపోయింది, ఇది పైన ఉంది కింద ఉంది, డాక్యుమెంట్స్ కరెక్షన్ మొత్తం బుధుడే. అది కేర్ఫుల్గా చూసుకోవాలి. తొందరలో వీళ్ళకు ఇంకా మంచి గ్రహస్థితి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం ఇప్పుడు శుభాశుభ మిశ్రమంగా యావరేజ్గా ఉంది ఈ మాసం. ఇంకా శివరాత్రి ఉంది కాబట్టి, శివరాత్రి అంటే ఇప్పుడు శివుడికి సోమవారమే విశేషం. ఈ రాశికి అధిపతి చంద్రుడే. చంద్రుడికి విశేషమైనటువంటి వారము సోమవారమే. కాబట్టి ఈ మాసం వీళ్ళు శివరాత్రికి ఉపవాసం ఉండడము, లింగోద్భవ సమయంలో స్వామివారిని దర్శించుకోవడము, శివరాత్రికి ఏదైనా సేవ చేయడము, ఆలయ సేవ చేయడము, ఇవి చేయడం వల్ల ఈ చతుర్థ పంచగ్రహ కూటములు, అష్టమ రాహు ఇవన్నీ కూడా పెద్దగా పని చేయకుండా శుభ స్థితి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్లకు రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఎవరితోనో మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. రాహు ఆకస్మిక మోసం చేస్తాడు, అది అష్టమంలో ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఎవరిని ఏది చెప్పినా వెంటనే నమ్మకూడదు. డౌట్లు ఎక్కువ అని చెప్పాను కదా, ఆ డౌట్లు కొంచెం వీళ్ళు ఉండడం ఈ టైంలో మంచిదే. అది ఎందుకు ఇతను ఏది అవసరం లేకపోతే మనతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మంచిగా వస్తున్నాడు దగ్గరికి అని చూసుకోవాలి. మోసం చేసాడు మంచిగానే కదా వస్తాడు. చెప్పి నేను నిన్ను మోసం చేయడానికి వస్తాను, నెంబర్ ప్లేట్ పెట్టుకుని వస్తాడు, రాడు కదా. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి వీళ్ళకు ఈ మాసము వీళ్ళదే అని చెప్పొచ్చు, శివరాత్రి కాబట్టి. గురుగారు, ముఖ్యంగా కర్కాటక రాశిలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఫిబ్రవరి మాసంలో? కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్థులకు 4వ ఇంటి వాడు శుక్రుడు 7వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇంట్లోకి వచ్చి రాశిని పంచగ్రహ కూటంలో పార్టిసిపేట్ అయ్యాడు. బాగానే ఉంటుంది.
అదేవిధంగా విద్యాకారకుడైనటువంటి బుధుడు కూడా పంచగ్రహ కూటమిలో ఉన్నాడు, సప్తమ కేంద్రంలో ఉన్నాడు. అంటే రాశిని వీక్షిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు బాగానే ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగానే, ఎందుకంటే కుజుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి. ఈ రాశికి పంచమాధిపతి ఉచ్చస్థితి పెట్టాడు కాబట్టి బాగానే వీళ్ళు మంచి రిజల్ట్ తీసుకుంటారు, బాగా చదువుతారు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వరకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం అంటే కాస్త వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే మంచి జాబ్ దొరుకుతుంది. తొందర పెడితే అనుకునే విధంగా దొరకదు. మారొచ్చు అంటారా గురుగారు ఉద్యోగం మారాలనుకుంటే ఈ మాసంలో? ఈ మాసంలో మారడం కన్నా కొంచెం మాసం వదిలేసి ప్రయత్నిస్తే మంచిది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థికంగా తీసుకుంటే ద్వితీయంలో కేతు ఉన్నాడు. కేతు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏ డబ్బు వచ్చినా చాలదు. ఒకవేళ చాలినా కానీ వీళ్ళకున్న కమిట్మెంట్స్ అన్నింటికి అయిపోయి మళ్ళీ వీళ్ళ పర్సనల్ ఖర్చులు కాబట్టి కొంత ఇబ్బంది. ఎందుకంటే ధనాధిపతి ధనకారకుడు వ్యయంలో పడిపోయాడు. ద్వితీయంలో కేతు ఉన్నాడు. కేతు అంటే కుటుంబ స్థానం, ధనస్థానము. అంటే ద్వితీయ స్థానం బ్యాంక్ పాస్బుక్ కూడా అర్థం అనమాట. కాబట్టి వెళ్ళి డబ్బులు నిలవడం కొంచెం కష్టం, కొద్ది రోజుల పాటు ఉంటుంది. అదే విధంగా దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ మాసంలో వీరు? దూర ప్రయాణాలు అంటే 12వ స్థానాధిపతి 7వ ఇంట్లో ఉన్నాడు, చేయొచ్చు. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా తీసుకుంటే అష్టమంలో రాహు ఉన్నాడు, కొన్ని నష్టాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రకమని ఎవరు నమ్మకూడదు. రాహు వచ్చే కాడికి మోసం చేసేదానికి వచ్చే వాళ్ళు ఉంటారు, అది నమ్మకూడదు. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే వచ్చినట్టు సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కొద్ది రోజులు నడుస్తుంది. అట్లా కొన్ని చీటీస్ ఉంటాయి, కొన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఇట్లా కొన్ని పెట్టుకుంటే ఒక 4 నెలల పాటు నాకు ఏ డబ్బు మిగలదు, 4 నెలల తర్వాత నాకు అన్ని కొన్ని క్లోజ్ అయిపోతాయి అనేటువంటి వాతావరణం వీళ్ళకి ఇప్పుడు ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వరకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రాజకీయ రంగం బాగానే ఉంది, ఎందుకంటే రవి కుజులు రాశిని చూడడము మంచిది. రాజకీయంగా తొందరలో రాహు అష్టమం నుంచి వదులుతాడు కాబట్టి రాహు కూడా సప్తమంలోకి వస్తాడు కాబట్టి రాజకీయంగా వ్యూహాత్మకంగా పోగలిగేదానికి బలం ఉంటుంది. ప్రేమికులకు ఎలా ఉంటుందంటారు గురుగారు ఈ మాసంలో? ప్రేమికులకు తీసుకుంటే వీళ్ళు కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. ఎందుకంటే అమ్మాయిలకైతే ఓకే, అబ్బాయిలకైతే కొంచెం కష్టం. ఎందుకంటే అబ్బాయిలకు కర్కాటక రాశి అంటేనే శుక్రుడు బాధకాధిపతి, భార్య బాధకాధిపతి, భార్య ద్వారా బాధించబడాలనేది కర్కాటక రాశి వాళ్ళ యొక్క భార్యతోనే బాధించబడాలి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా వివాహ ముహూర్తము సూర్యోదయానికి ముందు పెట్టుకోవాలి. భర్తలు మొదటి రాత్రి పాల గ్లాస్ తీసుకోకూడదు, జ్యూస్ తీసుకోవాలి. ఎందుకంటే బాధించబడతారు కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. ప్రేమానురాగాలు బాగుండాలి కదా. అది అబ్బాయిలైతే వాళ్ళ తల్లి అక్కడ దాంట్లో ఇటువంటి విషయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తారు కాబట్టి చెప్పి దాని సాంప్రదాయాన్ని మార్చాలి, అది చేసుకోవాలి. లేదు కోడలు చెప్పినట్టు కొడుకులు అనుకుంటే సూర్యోదయంతో పెట్టి చేయొచ్చు, ఎట కావచ్చు. అప్పుడు తన భార్య చెప్పినట్టు తను వింటూ ఉంటాడు, డామినేట్ చేస్తుంటే చూస్తూ ఉంటారు, అంతే. విదేశీ యోగం ఉందంటారా గురుగారు? విదేశీ యోగం ఇప్పుడు వద్దండి, ఎందుకంటే రాహువు దానికి కారకుడు, అష్టమంలో ఉన్నాడు. గురువు వ్యయంలో ఉన్నాడు, విదేశాల ప్లేస్లో. గురువు అంత దుబారా చేయనీయడు. విదేశాలకు వెళ్తే ఎక్కువగా డబ్బులు ఖర్చు అనేది అర్థం. ఫ్లైట్ ఛార్జెస్, అక్కడ దిగిన తర్వాత అంత ఖర్చులు. ఈ రాహు 7వ ఇంటికి వచ్చినప్పుడు ఆ అవకాశం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణము కేతు 2వ ఇంట్లో ఉన్నాడు. కేతు 2వ ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ వాతావరణంలో అంత అనుకూలతనివ్వడు. అంటే తల్లిని గ్రహం కదా, ఆ గ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ఆ కారకత్వాలు లేవని అర్థం. కేతు ఎక్కడ ఉంటే ఆ రాశి సంబంధించి అక్కడ లేదని అర్థం. శని ఎక్కడ ఉంటే అక్కడ ఎఫర్ట్ ఉందని అర్థం. కాబట్టి ఈ కేతు మారాలి. కాబట్టి కేతు మారకుండా పోయినా మన ఫలితం రావాలంటే విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే రిజల్ట్ తీసుకోవచ్చు. గురుగారు మరి ముఖ్యంగా ఈ మాసం అంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి కలిసి వస్తుందంటారు? సూర్య నమస్కారాలు చేయొచ్చు, ప్రదోషకాల నంది సేవ చేయొచ్చు. ప్రదోషకాల నంది సేవ అంటే సాయంత్రం దీపాలు పెట్టేటప్పుడు వెళ్ళి నంది సేవ చేయొచ్చు. చేయడం వల్ల అంటే సూర్యోదయం అప్పుడు సూర్య నమస్కారాలు, సూర్య అస్తమయం సమయంలో నంది సేవ చేయడం వల్ల వీళ్ళకి విశేషమైన ఫలితం అయితే ఖచ్చితంగా. గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.